ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దీనిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఎస్ఐబి అనేటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో, ప్రభాకర్ రావు కాసేపటి క్రితమే పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన పూర్తి సమాచారం రావాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. కొంత సస్పెన్స్ అయినటువంటి వాతావరణం కనపడతా ఉన్నది. ఒక పక్కన ప్రభాకర్ రావు యొక్క పాత్ర ఎస్ఐబిలో చాలా కీలకమైనటువంటి పాత్ర అని చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఎస్ఐబి అనేటువంటి సంస్థ గూఢాచార్యం పైన, మావోయిస్టు కదలికల పైన నిఘా పెట్టాల్సినటువంటి ఈ సంస్థ కేసీఆర్ కోసం ప్రత్యేకంగా ఒక టీంలను ఏర్పాటు చేసుకొని, ప్రత్యేకంగా సర్వర్లను ఏర్పాటు చేసుకొని, వార్ రూమ్లను ఏర్పాటు చేసుకొని ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను బెదిరించేటువంటి పనులలో నిమగ్నమైందనేది తేట తెల్లమైతా ఉంది. దీనిలో భాగంగానే కీలకమైనటువంటి వ్యక్తి, అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి దగ్గరి బంధువు, దగ్గరి నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో, ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నా అని చెప్పేసి కాసేపు, లండన్లో ఉన్నా అని చెప్పేసి కాసేపు, మరో పక్కన తనకి క్యాన్సర్ వచ్చింది, నేను క్యాన్సర్ చికిత్స చేసుకున్న తర్వాత నేను వస్తానని చెప్పేసి పోలీసులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది రోజు రోజుకి ముదిరి పాఖాన పడడంతో ఎట్టి పరిస్థితుల్లో లొంగకపోతే తప్పది, లేకపోతుంటే అమెరికాకు వచ్చైనా కానీ గొర్ర గుంజుకుపోయేటువంటి అవకాశం ఉంటుందని గ్రహించి ఆయన లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో కీలకమైనటువంటి పాత్రధారులు ఎవరు, కీలకమైనటువంటి సూత్రధారులు ఎవరు, అంతేకాకుండా ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది, ఎవరెవరి ఫోన్లను ఎవరు ట్యాప్ చేయమని చెప్పేసి అన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఇయర్ నుంచి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది, దీని వెనుక ఉన్నటువంటి మూల కారకులు ఎవరు అనేది పూర్తి వివరాలు వెల్లడించేటువంటి, పూర్తి వివరాలను సంపాదించేటువంటి, సేకరించేటువంటి పనిలో పోలీసులు అయితే నిమగ్నం కావడం జరిగింది. అంతేకాకుండా దీనిలో అరెస్ట్ అయినటువంటి ఎవరైతే 6 ఉన్నారో, ఈ 6 ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే దీంట్లో కీలకంగా ఉండి ముందుగా పోలీసులకు అనుమానం వచ్చి అరెస్ట్ చేసినటువంటి ప్రణీత్ రావు దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఒక పక్కన ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినట్టుగా ప్రణీత్ రావు దగ్గరగా నడుచుకునేటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి ప్రణీత్ రావు అనేక కీలకమైనటువంటి విషయాల్ని పోలీసులకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రణీత్ రావుని పోలీసులు ఇంటరాగేషన్ చేసేటప్పుడు చాలా కీలకమైనటువంటి పేర్లను చెప్పినట. ఒక పక్కన ప్రభాకర్ రావు మాజీ సంబంధించినటువంటి ఎస్ఐబి చీఫ్, ఇంకొక పక్కన మరో వ్యక్తి ఎవరైతే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేయడం, ఇప్పుడు మాజీ డీసీపీ ఆయన రాధాకిషన్ రావు పేరు. ఒక పక్కన ప్రభాకర్ రావు పేరు, మరో పక్కన రాధాకిషన్ రావు పేరు, ఇంకొక పక్కన భుజంగరావు, మరో పక్కన తిరుపతన్న, ఇంకొక పక్కన ఎవరైతే ఐన్యూస్కు సంబంధించినటువంటి ఎండి ఆయన పేరు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేషన్ చేసినటువంటి సందర్భంలో చాలా ఒకరిని విచారించినటువంటి సందర్భంలో ఒకరి దగ్గర నుంచి ఒక్కొక్క 2 పేర్లు, ఇంకొకరి దగ్గర నుంచి ఒక్కొక్క 2 పేర్లు వస్తూ ఉన్నాయి. ఇక మిగిలిందల్లా కేవలం ప్రభాకర్ రావు మాత్రమే. ప్రభాకర్ రావును విచారించి ఇంటరాగేషన్ చేస్తే దీనిలో కీలకమైనటువంటి గత సర్కారులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీనిలో ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఈ కేసుకు లింకులు పడి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినటువంటి అంశంలో రియల్ ఎస్టేట్ల వ్యాపారాలను బెదిరించడం, మరో పక్కన బంగారు వ్యాపారాలను బెదిరించడం, సినీ తారలను బెదిరించడం, ఇంకొక పక్కన ఎవరైతే కొంత ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొచ్చేటువంటి పనిని రాధాకిషన్ రావు చేసిండు అని చెప్పేసి నిన్న సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి ఎండి శ్రీధర్ రావు చెప్పినటువంటి అంశం. ఆయనే నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ చేయడం జరిగింది. నా దగ్గరికి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి మరొక పక్కన ఉన్నటువంటి రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి దశలో నా ఇంటికి వచ్చి నేను సంబంధించినటువంటి నా కన్వెన్షన్లకు వచ్చి మొత్తం అంతా నా దగ్గర నుంచి కోట్ల రూపాయలు కూడా లాక్కపోవడం జరిగింది. దీనికి ఎట్లాంటి కూడా ఎవిడెన్స్ లేకుండా నా దగ్గర నుంచి ఉన్నటువంటి డబ్బులను లాక్కపోవడం జరిగింది. అనేక రకాలుగా నన్ను చిత్రహింసలు పెట్టడం జరిగింది. 10ల కేసులలో కూడా 10ల సంఖ్యలో కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది గత సర్కారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తే ఈయన లాంటి బాధితులు మరి తెలంగాణ రాష్ట్రంలో 100ల కొద్ది వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కోట్ల రూపాయలను ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరైతే వాళ్ళు ఉంటారో మాట్లాడుకున్నటువంటి సంభాషణని దొంగతనంగా ఇని వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణను ముంగడ పెట్టుకొని మొత్తం కోట్ల రూపాయలు వెనకేసుకో ఉన్నారు. అంతేకాకుండా కోట్ల రూపాయలను కూడా మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సమర్పించిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు అనేది ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిలో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే
ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో హార్డ్ డిస్క్లు కావచ్చు, పెన్ డ్రైవ్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, వీటిని అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిండు ప్రణీత్ రావు. ఈ ప్రణీత్ రావు ధ్వంసం చేసినటువంటి వాటిని కూడా పోలీసులు అందరూ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డాటాను సేకరిస్తే కళ్ళు పోయి బైర్లు గమ్మేటువంటి ఒక విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయట. సుమారుగా 10 లక్షల మందికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వినడం జరిగిందట. 10 లక్షలకు తెలంగాణలో ఉన్నటువంటి, అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు అన్ని కలుపుకుంటే 10 లక్షలకు పైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. 10 లక్షలకు పైన ఫోన్లని ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొత్త సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసి, వార్ రూమ్లు ఏర్పాటు చేసుకొని, దాంట్లో స్పెషల్ సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పేద తతంగాన్ని అంతా నడిపించి పెద్ద ఎత్తున ఒక అవినీతికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మరి తెర మీదకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్నటువంటి దశలో ప్రణీత్ రావుతో పాటు ఇంకొక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఈ ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ఒకడేమో లండన్కు పోయిండు, ఒకడేమో అమెరికాకు పోయిండు, ఒకడేమో తప్పించుకొని తిరిగినటువంటి పరిస్థితి. లండన్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు మరి బెదిరిస్తే భయపట్టించింది ఇక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా. నువ్వు రాకపోతే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయంటే ఆయన ఊటా ఉట్టిన లండన్ నుంచి బయలుదేరి రావడం జరిగింది. ఇంకొక పక్కన దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభాకర్ రావు సైతం అమెరికా నుంచి కూడా ఆయన వచ్చి పోలీసులకు లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన నాకు క్యాన్సర్ హాస్పిటల్లో నాకు క్యాన్సర్ వచ్చింది, నేను క్యాన్సర్ చికిత్స చేసుకోవాలి, క్యాన్సర్ చికిత్స చేసుకున్న తర్వాత నేను వస్తా అని చెప్పేసి ఏదో మెయిల్ చేయడం జరిగింది. ఈ మెయిల్ చేస్తే ఈ బుచ్చి వ్యవహారాలు నడిచేటువంటి పరిస్థితి లేదు, నువ్వు రాకపోతే మాత్రం కీలకంగా ఉంటాయి, తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ఎవరైతే పోలీసులు హెచ్చరించినటువంటి నేపథ్యం, మరో పక్కన రాయబారం కూడా నడిచిందన్నటువంటి కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి. దీనిలో ఒకవేళ కనుక తను రాకపోతే మిగతా ఇప్పుడు ఉన్నటువంటి ఇరుక్కున్నటువంటి వీళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, నువ్వు కూడా వస్తేనే ఇప్పుడే సామరస్యంగా దీన్ని సమస్యను మరి వీటిని సమర్థించుకుందాం అన్నటువంటి కోణంలో కూడా కొంత రాయబారాలు నడిచినటువంటి కొన్ని వినపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభాకర్ రావు గారికి కనుక దొరికినట్టయితుంటే, ప్రభాకర్ రావును విచారించినట్టయితుంటే చాలా మంది పెద్ద వాళ్ళు కూడా వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ను కొన్నారన్నటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. కొత్త సాఫ్ట్వేర్ను కొని ఒక 300 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ను కొని అక్కడ ఒక సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసుకొని, ఆ బగ్స్ ఏర్పాటు చేసుకొని వీటిని అన్నిటి కూడా ప్రతిపక్ష నేతల ఇండ్లపైన, మరో పక్కన సినీ తారలకు సంబంధించినటువంటి ఇండ్లపైన, ఫోన్లపైన, మరో పక్కన రియల్ ఎస్టేట్ బంగారు వ్యాపారాలకు సంబంధించినటువంటి ఇండ్లపైన పూర్తి స్థాయిలో కాపు కాచుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకున్నా, ఇంట్లో ఏది డిస్కషన్ చేసుకున్నా కానీ పూర్తి స్థాయిలో వినేటువంటి కార్యక్రమాన్ని ఇట్లాంటి దుర్మార్గులు, ఇట్లాంటి నీచులు ప్రభాకర్ రావు సంబంధించినటువంటి ఇట్లాంటి వాళ్ళు చేయడం నిజంగా కూడా దారుణమైనటువంటి విషయం. ఒక పక్కన పోలీసులకు, ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి ఇటువంటి నీచులు ఈరోజు ఒక ఫోన్ ట్యాపింగ్ పాల్పడి భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లను కూడా విన్నటువంటి ఈ దుర్మార్గుల పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఒక పక్కన ప్రతిపక్ష లీడర్లకే దిక్కు దివాణం లేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఇక సామాన్యులకు ఎక్కడ రక్షణ ఉంటుంది, సామాన్యుల ఫోన్లకు ఎక్కడ వాళ్ళ రక్షణ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. ప్రభాకర్ రావును తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభాకర్ రావు అండదండలతో ఈ యొక్క వ్యవస్థ నడిచింది. ప్రభాకర్ రావు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా కింద ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, సత్యన్న కావచ్చు, మరో పక్కన ప్రణీత్ రావు కావచ్చు, ఇలా ఉన్నటువంటి శ్రీధర్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం ప్రభాకర్ రావు ఏది చెప్తే అదే నడిపేయడం జరిగిందనేది ఆరోపణలు నిలబడతా ఉన్నాయి. దీనిలో కీలకమైనటువంటి పేర్లు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా దీంట్లో ఇప్పటికే ఇన్వాల్వ్ అయినటువంటి చాలా మంది పేర్లు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు 2 దిక్కులనే కాదు, చాలా చోట్ల కూడా ఇట్లాంటి వ్యవహారం నడిచిందన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక హైదరాబాద్లోనే కాదు, మరో పక్కన సిటీ శివార్లలో కూడా ఇట్లాంటి వార్ రూమ్లు, సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున చాలా సంబంధించినటువంటి ఫోన్లన్నింటి కూడా ట్యాపింగ్ చేసిందన్నటువంటి ఆరోపణలు నిలబడతా ఉన్నాయి. దీనిలో ఒక పక్కన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు, ఇంకొక పక్కన సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో సంతోష్ రావు పేరు, ఇంకొక పక్కన కల్వకుంట్ల తారక రామారావు పేరు కూడా దీంట్లో ప్రత్యేకంగా వినబడతా ఉన్నది. ఈ ఎనకమటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చొరవతోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చినటువంటి సూచనలతోటే ఈ యొక్క వ్యవహారం నడిచిందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీనిలో ఉన్నటువంటి అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే
ఒక పక్కన కోరుకుంటా ఉంది, ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది, దీనిపైన ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంది. దీనిలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ కాల్స్ సంబంధించినటువంటి 10 లక్షల మందికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. రవిపాల్ అన్నటువంటి ఎవరైతే టెక్నికల్ ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా పనిచేసినటువంటి రవిపాల్ సహాయంతో ఈ మొత్తం వ్యవహారం నడిపింది. ఒక పక్కన టెక్నికల్గా ఆయన సహాయం చేస్తూ ఉంటే ప్రభాకర్ రావుకి కేసీఆర్ దగ్గర నుంచి ఫోన్కు సంబంధించి పలానికి సంబంధించిన ఫోన్ చేయాలి ట్యాపింగ్ అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కొన్ని నెంబర్లను పంపిస్తే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు సంబంధించిన పూర్తి డేటా అక్కడ ఇచ్చేదట. ఒక పక్కన దీనికే పరిమితం కాలేదు, కేవలం ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కాదు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసుకోవడం జరిగిందట. ఒక పక్కన చాలా మంది, ఎందుకు మనం బయటికి పేర్లు చెప్పినటువంటి అవసరం కూడా లేదు, అదే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు వాళ్ళు కూడా ట్యాపింగ్ చేసుకొని ఈ రోజు ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డారన్నటువంటి కొన్ని విమర్శలు వినపడతా ఉన్నాయి. చాలా మందికి సంబంధించినటువంటి ఫోన్లు ఇప్పటికే విన్నట్టుగా తెలుస్తా ఉంది. 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి పరికరాలకు ఎవరు పెట్టుబడి పెట్టింది అన్నటువంటి దానిపైన పూర్తిగా కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక పక్కన ఎవరైతే ఇప్పుడు ప్రభాకర్ రావు ఉన్నారో, ప్రభాకర్ రావు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నాడు, ఇప్పటికే పోలీసులు ఎదుట లొంగిపోయినటువంటి సమాచారం అందుతా ఉంది. ఇదే నిజమైంది ఉంటే ఇట్లాంటి దుర్మార్గుని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈయన దొరికితే అసలైనటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రభాకర్ రావు దొరికితే ప్రభాకర్ రావుని ఇంటరాగేషన్ చేసినట్టయితే ఉంటే దీంట్లో కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే ఏదైతే ఒకసారి అసలు దీంట్లో జరిగినటువంటి వ్యవస్థను కనుక మనం చూసుకున్నట్టయితే ముందుగా అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన గత ఒక 20 నెల రోజుల కానించి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ముందుగా దొరికినటువంటి వ్యక్తి ఏదైతే ఎస్ఐబి అన్నటువంటి ఈ సంస్థ ద్వారా ఈ ఎస్ఐబి ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్గా ఫస్ట్ దీంట్లో ప్రణీత్ రావు అనేటువంటి దొరికిండు. ప్రణీత్ రావు దొరికితే వీని 4 తంతే అసలు ప్రణీత్ రావు ఎవరెవరు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసినా నీకు దీనితో సంబంధం ఉంటే ఏంటిదిరా అని చెప్పేసి అని అడిగినప్పుడు ఈయనే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఏసీపీగా పనిచేసేటువంటి వ్యక్తి. ఈయనను మనం కనుక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి పేర్లు బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా వీని దంతా ఎవరెవరి పేరు రావడం జరిగింది బయటికి. ఒక పక్కన అది తిరుపతి అన్న పేరు, తిరుపతి అన్న పేరుతో పాటు మరో పక్కన భుజంగరావు పేరు బయటకు వచ్చింది. అయితే దీనికంటే ముందు ప్రణీత్ రావు ఏం చేసిందంటే అసలు దీనికి ఎస్ఐబి అన్నటువంటి సంస్థలో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో ప్రభాకర్ రావుకు తెలియకుండా అయితే జరిగేటువంటి అవకాశం ఉండదు కదా. కాబట్టి ప్రభాకర్ రావు పేరును కొంచెం తప్పించేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ చివరికి ఒక పక్కన మరొకసారి ప్రభాకర్ రావు పేరుతో పాటు మరొకరు రాధాకిషన్ రావు పేరు కూడా మనకు సంబంధించినటువంటి ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. ఒక పక్కన దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుతో పాటు మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాధాకిషన్ రావు ఈయనేమో టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీగా పనిచేసినట్టు ఈయన ప్రభాకర్ రావు మనకు తెలుసు ఎస్ఐపి చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి. వీళ్ళందరి పేర్లు కూడా బయటికి రావడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఇప్పటికి తప్పించుకొని తిరిగి ఈయనేమో యూఎస్ఏలో ఉన్నాఅని చెప్పేసి ఈయనేమో యూఎస్ఏ ఉంటా అంటాడు, ఈయనేమో లండన్లో ఉన్నాఅని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తానికైతే రాధాకిషన్ రావును కూడా అదుపులోకి తీసుకొని విచారించినట్టయితే ఉంటే విస్తుపోయేటువంటి నిజాలు బయటికి చెప్పినట. ఈ తిరుపతి అన్నతో పాటు భుజంగరావు వీళ్ళు కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి అంశం ఏంటిదంటే సార్ మాకు సంబంధం ఏముంటుంది, మాకు పై సంబంధించినటువంటి వ్యక్తులు మా పై ఆఫీసర్లు చెప్తే మేము చేయడం జరిగింది. అచ్చా మరి మీ పై ఆఫీసర్లు ఎవరు ఉంటారు ఇక్కడ తిరుపతి అన్నకి అలాగే భుజంగరావుకు పై ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరు? ఎగ్జాక్ట్లీగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆప్షన్ ఎవరెవరంటే ప్రభాకర్ రావు అయినటువంటి మొత్తానికైతే ప్రభాకర్ రావు పేరు బయటికి రావడం జరిగింది. రాధాకిషన్ కూడా ఎవరైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ ఈ రోజు ఎవరైతే సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి శ్రీధర్ రావు దగ్గర పైసలు ఎత్తుకొచ్చినటువంటి దొంగ ఈయన కూడా చెప్పడం జరిగిందట మా ప్రయత్నంగా సార్ మీ ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు,
అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు చేయమంటే చేసినాం కాబట్టి మొత్తం అంతా కూడా ప్రభాకర్ రావు చేతు మించే నడిచిందని చెప్పేసి మొత్తం అంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు పేరు చెప్పిండు, తిరుపతి అన్న కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పిండు, భుజంగరావు ఆయన పేరు చెప్పిండు, రాధాకిషన్ రావు ఆయన పేరు చెప్పిండు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఐనుసు సంబంధించినటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈయన పేరు చెప్పడం జరిగిందట. మొత్తానికి అందరు కూడా ప్రభాకర్ రావు యొక్క కనుసన్నలో నడిచిందనేది అందరూ చెప్పడం జరిగింది. అచ్చా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మనం ఎక్కడ కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి దొంగలు, ఇటువంటి లఫంగాలు చేయబట్టి మొత్తం అంతా వ్యవస్థ అంతా కూడా మచ్చొచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు భార్యాభర్తలు పిల్లమొగులు మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా ఈయనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇలా ఇటువంటి పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంటే సిగ్గనిపిస్తూ ఉంది. వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నడి బజార్లో గుడ్డలు తీసి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఒక పక్కన చాలా మంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. సినీ తారలకు సంబంధించినటువంటి జీవితాలు ఆగమైపోయినాయని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. చాలా మంది పైసలు లాక్కొచ్చేటువంటి, పైసలను గుంజుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వీళ్ళు దొంగలా పోలీసులా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి దొంగలు, ఇటువంటి పోలీసులు ఒక దొంగ లెక్క అవతారం ఎత్తిన తర్వాత ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి కూడా ప్రజా సంబంధించినటువంటి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ ఉన్నటువంటి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావును కనుక ఇవాళ విచారించినట్టు ఉంటే అసలు కథ ఇక్కడ ఉన్నది. అందరిని విచారిస్తే, అందరిని సంబంధించినటువంటి ఇంటరాగేషన్ చేస్తే ఇక వీళ్ళు ఇప్పటికైతే తిరుపతి భుజంగరావుని ఇద్దరిని కలిపి విచారించిళ్ళు పోలీసులు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఏంటిది, ఈ ముగ్గురిని కలిసి విచారిస్తారట. రాధాకిషన్ రావు, తిరుపతి అన్న, భుజంగరావు ఈ ముగ్గురిని కలిసి ఇలా విచారించేటువంటి ఆస్కారం ఉంటే అసలైనటువంటి నిజాలు బయటపడేటువంటి, ఇంకా కీలకమైనటువంటి విషయాలు బయటపడతాయట. అంతేకాకుండా ఈ కేసులో కీలకమైనటువంటి సర్వర్ రూములు ఎక్కడ ఉన్నాయి, హార్డ్ డిస్క్లు ఎక్కడ పలగొట్టిళ్ళు, అంతేకాకుండా వార్ రూములు ఎక్కడ ఏర్పాటు చేసిళ్ళు అనేది ఈ ముగ్గురిని గట్టిగా ఇంటరాగేషన్ చేసినట్టయితే కీలకమైనటువంటి ఆధారాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. మరో పక్కన ప్రభాకర్ రావు ఇలా లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ప్రభాకర్ రావు కనుక అప్రూవర్గా మారితే అసలైనటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంబంధించినటువంటి ఎస్ఐబిలో ప్రత్యేకంగా పోలీసులు ఏదో కావాలని చెప్పేసి ప్రజల యొక్క మరింత కాకుండా సినీ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం అంతగా ఉండకపోవచ్చు. కానీ దీంట్లో రాజకీయ ప్రయోజనం కోసం వాడినటువంటి నేతల పేర్లు కూడా బయటకు రావాలి కదా. వీళ్ళకేం అవసరం ఉంటుంది పోలీసులకు? కాబట్టి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో నడిపినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇలా బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. దీనిలో ప్రభాకర్ రావు కనుక విచారించినట్టయితే అసలు ప్రభాకర్ రావుకి రిటైర్డ్ అయినటువంటి ఈ అధికారిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎందుకు తీసుకొచ్చి ఎస్ఐబి చీఫ్గా నియమించిండు? మొదటి ప్రశ్న. రిటైర్డ్ అయినటువంటి అధికారిని 2020లోనే ఈయన రిటైర్మెంట్ అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళా ఎస్ఐబి అన్నటువంటి దానికి చీఫ్గా నియమించడం జరిగింది. ఎందుకు నిన్ను ఎస్ఐబి చీఫ్గా నియమించడం జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేది మొదటి ప్రశ్న. దాని తర్వాత ఆయనను నియమించిన తర్వాత ఎన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి, సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి సమాచారం ఇచ్చడం అనేది కూడా రెండో ప్రశ్న లేవనెత్తేటువంటి అంశం. దీనిలో ముఖ్యంగా ప్రభాకర్ రావును నియమించినటువంటి కేసీఆర్ పేరు, రిటైర్డ్ అయినటువంటి అధికారిని ఎందుకు తీసుకొచ్చిండు, కేసీఆర్కు ఏం సంబంధం అనేటువంటి దానిపైన ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు. ఈయన అప్రూవర్గా మారితే ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు. రెండోది సంతోష్ రావు. ఎవరైతే సంతోష్ రావు, ఈ హ్యాపీరావు ఉన్నాడు కదా, సంతోష్ రావు పేరు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరొక పక్కన కేటీఆర్ పేరు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ దయాకర్ రావు పేరు, ఈ 4 కీలకమైనటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభాకర్ రావు కనుక దొరికినట్టయితే ఉంటే ఇవాళ ఖచ్చితంగా రేపు జరగనున్నటువంటి పరిణామాలు తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. గత సర్కారు నడిపినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నటువంటి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఈ టెలి సంబంధించినటువంటి ఏదైతే యాక్ట్ పెట్టేటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా అంత సీరియస్గా ఉంటుందట. పూర్తి ఆధారాలు కనుక దొరికినట్టయితే ఉంటే వీళ్ళకు చాలా కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఈ ఎస్ఐబిలో జరిగినటువంటి గూఢాచార్యం పైన నిఘా పెట్టాల్సినటువంటి మావోయిస్టు కదలికల పైన నిఘా పెట్టాల్సినటువంటి ఎస్ఐబి పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, మరో పక్కన ఆర్థిక స్వలాభాల కోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఎస్ఐబి అనేటువంటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేసినటువంటి తతంగం పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. ఆ దేశంగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకిషన్
వీళ్ళ ముగ్గురు కలిసి ఇంటర్గేషన్ చేసి దాని తర్వాత ప్రభాకర్ రావును ఒంటరిగా ఇంటర్గేషన్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కీలకమైనటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ ఉన్నటువంటి ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి A1 నుంచి A6 వరకు నమోదైనటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలిపి ఒకసారి విచారించేటువంటి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్కన భుజంగరావు తిరుపతి అన్న కీలకమైనటువంటి విషయాలని ఇప్పటికే పోలీసులకు వాళ్ళ ద్వారా చెప్పినట్టుగా స్టేట్మెంట్ రికార్డు చేసినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంటుంది. ఎక్కడెక్కడ సర్వర్ రూములు ఏర్పాటు చేసిండ్రు, ఎక్కడెక్కడ సంబంధించినటువంటి వార్ రూములు ఏర్పాటు చేసిండ్రు, సంబంధించినటువంటి వెహికల్కి బక్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఎందరి ఫోన్లు వినడం జరిగింది, ఫోన్లను విన్న తర్వాత ఎవరికి చెప్పడం జరిగింది, ఎక్కడి నుంచి మీకు ఆదేశాలు రావడం జరిగింది, మీరు ఈ ఆదేశాలను ఎందుకు పాటించడం జరిగింది, దీనిపైన బెదిరింపులు ఏమైనా రావడం జరిగిందా, లేకపోతే దీంట్లో వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ముడుపులు ఏమైనా ముట్టినాయా, కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అయిపోయిందా, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా విన్నారా అన్నటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడంలో పోలీసులు అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఈ అంత వ్యవహారం అంతా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చుట్టూ ఉచ్చు బిగిసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. దీంట్లో ఉన్నటువంటి నేతలు, దీంట్లో సంబంధించినటువంటి వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఏవైతే వార్ రూములు సంబంధించినటువంటి ఈ వ్యవస్థలు ఉన్నాయి, వార్ రూమ్ తో పాటు సర్వర్ రూములు, ఈ అన్నిటి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ సర్వర్ రూములు, ఎక్కడెక్కడ సంబంధించినటువంటి వార్ రూములు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు నలుగురిని కూడా తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి వాటి ఎక్కడైతే సర్వర్ రూములు ఏర్పాటు చేసో నేరుగా కూడా అదే ప్రాంతానికి, అదే ప్రదేశానికి తీసుకుపోయి వీళ్ళతో పూర్తి సమాచారాన్ని రాబట్టడం కోసం పోలీసులు అయితే ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య! ఇటువంటి ముసలోళ్లను ఇటువంటి సంబంధించినటువంటి రిటైర్మెంట్ సంబంధించినటువంటి చాతగానటువంటి ఏదైతే ముసలి చాతగానటువంటి వ్యవస్థలు ఉంటాయి కదా, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక SIB అనేటువంటి దాంట్లో మరొక పక్కన ఏదైతే దీంట్లో టాస్క్ ఫోర్స్ సంబంధించిన దాంట్లో ఈ అన్నిట్లలో పనికిరానటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళను కేసీఆర్కు అనునాయులను, కేసీఆర్ చుట్టపోలను, కేసీఆర్ బంధువులను అంతా పెట్టుకొని ఒక వ్యక్తిగతమైనటువంటి రాజకీయ స్వార్థాల కోసం కేసీఆర్ వాడుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీనిపైన విచారణ జరుగుతూ ఉన్నది. ఈ రోజు ప్రభాకర్ రావు పోలీసు కస్టడీలోకి కనుక వెళ్ళినట్టయితుంటే ఆయన విచారణ సందర్భంలో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాల్లో ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళకి కేసీఆర్తో పాటు కేటీఆర్కి, సంతోష్రావుకి, మిగతా ఎర్రబెల్లి దయాకర్ రావుకి, అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇట్లాంటి సంబంధించినటువంటి చాలా మంది నేతలకైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ముడిపడేటువంటి అవకాశం ఉంటుంది. దేశ భద్రతకే సంబంధించినటువంటి ఏదైతే దేశ భద్రతను కాపాడాల్సినటువంటి వీళ్ళు ఏదైతే SIB ఈ రోజు ఇక్కడ పక్కన ఉన్నటువంటి కేసీఆర్కి ఊడిగం చేసినటువంటి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం దీనిపైన ప్రభాకర్ రావు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తాడనేది కూడా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.